దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినా వాళ్ళు కొంత అదే వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల అనుకోని సంఘటనలు జరిగిన అధ్యక్ష ఇది బాధాకరం. కాకపోతే అంతకుముందు యానిమల్ కాన్ఫ్లిక్ట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం అందించేవాళ్ళు అధ్యక్ష. అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది పోయిన ప్రభుత్వంలో. అవన్నీ కూడా మేము వచ్చినాక క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ 5 లక్షల దాన్ని 10 లక్షలకు పెంచుతూ ₹1 కోటి డిపాజిట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే 24 గంటల లోపలనే ఆ ప్రభుత్వానికి 10 లక్షల చెక్కు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. డబ్బు ఇచ్చినంత మాత్రాన నా కుటుంబాన్ని మేమేదో వాళ్ళ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక ముందు కూడా మరి వచ్చే మహారాష్ట్ర నుంచి వచ్చేవి మనం రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని మేము త్వరలోనే ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని మరి అది నివారించే చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ, మరి మెంబర్ అన్న చెప్పినట్టుగా కవల్ రిజర్వ్ టైగర్ జోన్ను కూడా ఏదైతే అమరాబాద్ టైప్లోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూడా పర్యాటకుల సందర్శన మరి ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ సత్యవతి రాథోడ్ గారు. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు గౌరవ సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతం నుంచి కూడా అందరం కలిసి ప్రయత్నం చేశాం. వాళ్ళు బయటికి రావడానికి సుముఖంగా ఎందుకు లేరు అని అంటే వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ, ఇక్కడ మీకు ఇండ్లు ఇస్తాము, లేకపోతే వాళ్ళు ఎంత అడవులనే నమ్ముకొని వందల సంవత్సరాలుగా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా అక్కడే దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఒకవైపు ఫారెస్ట్ని ఎక్కడ కూడా ధ్వంసం చేయకుండా ఒక రక్షకులుగా మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళని తరలించే క్రమంలో ఒక స్పష్టమైన విధానం అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నా దృష్టిలో నేను అనేక ప్రాంతాలు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు మాకు ఇంత వసతులు ఎక్కడ కల్పిస్తారో అది ముందు చెప్పమని చెప్తున్నారు. అవి కల్పించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు అన్నట్టు 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇస్తున్నాం మంత్రి గారు. ఆ 10 లక్షలను ప్రాణాలు పోతే కుటుంబం పెద్ద బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పుల్ల దాడిలో చనిపోయే వారికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యులను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ అంటే ఏదైనా దాడి జరిగినప్పుడు మెరుగైన వైద్యం కానీ లేకపోతే చనిపోతే వాళ్ళకు మంచి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంబంధించి కొన్ని